స్మరణ చేసిన స్వామి నిరతాము నను బ్రోవు నిఖిల వరదహారి నిరతాము నను బ్రోవు నిఖిల వరదహారి అండా పిండముల నిండిన దొరవాణి అండా పిండముల నిండిన దొరవాణి దండిగా స్మరింతో దరిచేర్చు శ్రీరామ శ్రీలక్ష్మీ నాయక సితజన పరిపాలక ధరణి శ్రీ కల్పగురి పురమందు వెలసీన ధరణి శ్రీ కల్పగురి పురమందు వెలసీన మరువాక కృష్ణాకిని మదిలోన వేడదర మరువాక కృష్ణాకిని మదిలోన వేడదర శ్రీలక్ష్మీ నాయక సితజన పరిపాలక అయ్యా మీరు ఎవరే? జటాయు అనే పక్షేంద్రుడు. జటాయు అనే పక్షేంద్రుడు. జటాయు అనే పక్షేంద్రుని. అయ్యా మీరు ఏడుంటారే? అడవిలో. గడుచుడా పంచను? అడవిలో. అడవిలో ఉంటావా? మరి అడవిలో ఏం చేస్తావా? అటు ఇటు తిరుగుతాం. అటు ఇటు తిరుగుతాం, మంచి చేద్దాం. మరి మీరు ఏం తింటారే? పండ్లు పొలాలు. అడవిలో ఏది లేడు చచ్చిపోతే రక్తం ముద్ద తింటావా? దుర్మార్గుడా పునరున్నట్టు అంటే లాగానే. అయితే ఇది మరి దుర్కలు తింటావా, రక్తం తింటావా? పొలంలో తింటాం. పండ్లు పొలంలో తింటాం. అయితే నీ పేరు ఏం పేరు? జటాయు అనే పక్షేంద్రుడు. జటాయు అనే పక్షేంద్రుడు. జటాయు అంటే నాకు తెలుస్తలేదా? ఏంటి పక్షి? పక్షి గరత్మంతుడు. ఓహో, గరత్మంతుడా. ఆయన ఎవరే గాని మన గృహమున గాని వేరే గృహమున గాని పెద్దలు పరమపదించినట్టయితే ఆ పెద్దలకు, ఆ పితృదేవులకు పితృతర్పణ మనగా పిండ ప్రదానం చేస్తే 3 వద్దుల, మా తాతలు వచ్చిపోయింది అనుకో, 3 వద్దుల, 5 వద్దుల, 9 వద్దుల మనం పిండ ప్రదానం చేస్తే ఇది పిండకు పెడితే నీవచ్చి ముడితేనే వాళ్ళు ఆత్మశాంతించినట్ట. ఓహో, ఏ చోటనే పుత్రులను పితృలకు తప్ప నమ్మున తగిన ఆ చోట నీ నామం ఉత్తరించిన రామ నువ్వేనా? దశరథ మహారాజుకు కూడా మంచి సంబంధాలు ఉన్నాడు కదా దోస్తులా? సరే, నేను గిడి చెప్తాను అతింటావు. ఆకాశంలో రామరామ్ అనే శబ్దం వినబడుతున్నది. పర్యసాటలు ఉన్నట్టున్నాయి శేఖర్ అన్న. ఇంత పెద్ద సేవలు నాకున్నాయి, ఈయనత్తలేవు. నీకెట్టినంతే దుర్మార్గులకు వినరాదు. దుర్మార్గునైతేనే గీత కార్యక్రమం నడుపుతానా? దెబ్బలకు దెబ్బలకు బాలకు కోపం చెప్తాను, తాగుతాను చెప్తాను అంటాను. నేను రంగనానే రంగనైతే గీ ఊరు దాకా వస్తున్నా నేను. అవు రంగలకు వినరాదా? వినరాదు. నువ్వు కూడా నానే ఆఖరి కర్మ పాడి. అయితే అయ్యా ఆ గగన మార్గం మన పోతావును. జై జై రామ జానకి రహమ, జై జై రామ జానకి రామ, రామ అయోధ్య రామ, రామ అయోధ్య రామ. అప్పుడు ఆ యొక్క సీతాదేవి రావణాసురుని కనకరథంలో పోకుంటూ ఏమంటున్నారు? దేవులో రాజా రామచంద్ర మహారాజ్కి